ఎందుకు చేశాడు ఈ సృష్టిని? నిజంగా సృష్టిని చేసి ఎంత బాగుందండి, ఎంత అందమైన ఆహ్లాదకరమైన ప్రకృతిని ఆస్వాదిస్తున్నామండి. మనం పీల్చే గాలి ఏంటి, కూర్చునే నేల ఏంటి, అందులోంచి వచ్చే సారం ఏంటి, అందులోంచి వచ్చే ఆహార పదార్థాలేంటి, ఎన్ని అనుభూతులు, ఎన్ని గొప్ప అందాలు. ఇందులో ఏం కనబడుతుంది? దేవుని ప్రేమ. ఎందుకు ఇంత పెద్ద జగత్తును చేశాడు అంటే వన్ అండ్ ఓన్లీ నీ ఒక్కడి కోసం, నీ ఒక్కడు ప్రతి ఒక్కొక్కడి కోసం చేశాడు దేవుడి ప్రకృతి ప్రేమతో. మీరు తన దగ్గరకు రావాలని, తన కొరకే బ్రతకాలని అనుకున్నాడు దేవుడు. అనుకున్నాడు. ఎప్పుడు అనుకున్నాడు? మీకు సంకల్పం తెలుసు కదా, మీరు రావాలని, మీరు కావాలని జగత్తు పునాది వేయబడక మునుపే అనుకున్నాడటండి. అవునా? అనుకున్నాడా? అనుకున్నాడు. అందుకే పాట వచ్చింది మీ ముందు. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపెంచాడు దేవుడు తనలా ఉండాలని. అనుకున్నాడు దేవుడు నువ్వు రావాలని, నిన్ను పుట్టించాడు దేవుడు తనతో ఉంటావని. కష్టమైనా సహిస్తాడు, జగములైనా సృజిస్తాడు, ప్రేమతో నిన్ను కన్నాడు నువ్వు దాటిపోవద్దని. బాధనైనా భరిస్తాడు, యుగములైనా నిరీక్షిస్తాడు, యేసునే వదులుకున్నాడు నిన్ను వదులుకోలేనని. అనుకున్నాడు దేవుడు నువ్వు కావాలని, నిన్ను కనిపెంచాడు దేవుడు తనలా ఉండాలని.